థ్యాంక్ యూ నళిని. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ కొనుగోళ్ల అంశం ఇప్పటికే వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతనంగా మళ్ళీ ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అన్ని రకాలుగా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందనే అంశం పైన ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు నేతృత్వం వహించారు. అయితే ఈ క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడానికంటే ముందే జస్టిస్ నరసింహారెడ్డి గారు తను వైదొలుగుతున్నాను ఈ కమిషన్ నుంచి అని కూడా లేఖ ఇచ్చారు. సార్, ఏంటి మీరు ముందే ఈ లేఖ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు కావచ్చు, ఈరోజు జరిగినటువంటి ఆ విచారణను ఒక జస్టిస్గా నరసింహారెడ్డి గారు ఎలా చూస్తారు? దీనికి అంటే మొట్టమొదలు ఈ కమిషన్ ఎలా వచ్చింది మీరు కొంచెం దానికి పూర్వపరాలు తెలుసుకుంటే మంచిది. మీరు చూసినారు, అది ఈ ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని విషయాలలో ఇలా అది ప్రభుత్వాలు ఎప్పుడు మారినా కానీ పాత ప్రభుత్వాలలో అవకతవకలు జరిగినాయని మాకు చెప్పడం అవుతుంది. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు వీళ్ళేదో అంటే లేదు కమిషన్ వేసుకొని ఎంక్వైరీ చేసుకొని వాదన వచ్చినప్పుడు సరే ఇది వేసినారు. వేసి కంటే వారు నాకు ఈ ప్రభుత్వంతో కానీ లేకుంటే కనీసం రేవంత్ రెడ్డి గారితో ఫోన్లో కూడా మాట్లాడలేదు. వాళ్ళు సరే ఎంక్వైరీ చేసుకున్నారు, విచారించిన తర్వాత వేసినారు. ఎప్పుడైతే జియో వచ్చిన తర్వాత సరే ఆఫీస్ అలాట్మెంట్కి ఇట్లా అంతే అయిన తర్వాత ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాను. అది పెట్టి ఇగో ఈ కమిషన్ పరిధి ఇది, దీంట్లో ఈ విచారణ జరిగేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, ప్రజలకు కూడా మేము నోటిఫికేషన్ ఇస్తామని. ఆ తర్వాత ఏమైంది, ఫైల్స్ అన్ని తెప్పి చూసేసరికి దాదాపు ఈ 3 నిర్ణయాల గురించి 28 మంది పాత్రలు ఉన్నాయి. అంటే వేరియస్ స్టేజెస్. వాళ్ళందరికీ కూడా నోటీసులు కాదు, మాకు నోటీస్ ఇచ్చే అధికారం ఇచ్చినా కానీ నోటీస్ ఇవ్వకుండా లెటర్లు రాసి ఈ ఫైళ్ళ పరిశీలన ప్రాథమికంగా తేలింది మీరు కొంత పాత్ర మీరు తప్పు చేసిన ఎక్కడ ఒక మాట అనలేను నేను. మీ పాత్ర కూడా ఈ నిర్ణయాల్లో ఉన్నట్టుంది, మీరు మీ అభిప్రాయం చెప్పగలరు అంటే అందరూ ఒక కేసీఆర్ తప్ప అందరూ తమ అభిప్రాయాలు చెప్పినారంతా. వాళ్ళు ఇంక్లూజ్ డాక్యుమెంట్స్ అందులో బిహెచ్ఈఆర్లో కొంచెం మొదలు పెడితే ట్రాన్స్కో చేనుకో ప్రభుత్వం అందరికీ వచ్చిన తర్వాత ఈ తర్వాత పబ్లిక్ అభిప్రాయం కూడా తీసుకోవాలనే అవకాశం ఉండేది. నోటిఫికేషన్ తయారు చేసినా కానీ అప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డం వస్తుందనేసరికి వాళ్ళు ఇంకా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎలక్షన్ అయిన తర్వాత మన పోలింగ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చినాం. పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఏమని, మీకు ఈ విషయం మీద అవగాహన కానీ పరిజ్ఞానం కానీ ఉంటే మీకు చెప్పొచ్చు, మాకు ఇంకా ఓపిక ఉంటే మీకు మా దగ్గర వాంగ్మూలం కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత కానీ క్లియర్గా పెట్టిన నోట్లో ఎట్టి పరిస్థితులు కూడా రాజకీయమైన భూషణలు జరగకూడదు అలా క్లియర్గా చెప్పినాం. అది తర్వాత ఈ అందయింది, కేసీఆర్ నుంచి మాకు లెటర్ వచ్చింది, ఇట్లా ఎలక్షన్ జరుగుతున్నాయి. అంతకుముందు పోలింగ్ కంటే ముందు ఎలక్షన్లో నేను బిజీ ఉన్నా బీఆర్ పార్టీ అంటే మీరు న్యాచురల్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు ఎలక్షన్ బిజీగా ఉంటుంది, మీరు ఎలక్షన్ ముందే ఉండే. కానీ నేను చేసిందంటే మీరు దయచేసి ఆయన 30th జూన్ వరకు టైం అడిగిండ్రు. మాకు టైం ఉన్నదే 30th జూన్ వరకు. కాబట్టి మీరు దయచేసి ఈ 30th మే 31st మన దగ్గర పోలింగ్ అయిపోయింది కాబట్టి అయిపోతుంది ఇంకా అప్పటికి అయిపోతుంది కాబట్టి 31st మే వరకు ఇవ్వగలరు. కానీ మీరు కనీసం 15th జూన్ వరకు అని ఇస్తే ది కమిషన్ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ, మీకు కృతజ్ఞత అట్లా రాసినాం. అది రాసిన తర్వాత ఈలోగా వీళ్ళు మాకు మాజీ సెక్రటరీలు వీళ్ళు రోజు వచ్చి కొంతమంది డేట్స్ ఇస్తుంటే వాళ్ళు వచ్చి వాంగ్మూలం రికార్డ్ చేసుకున్నప్పుడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ మాకు పైన కాళేశ్వరం కమిషన్ వాళ్ళు ఎప్పటికీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటే ఈ రిపోర్టర్లు వచ్చి వీళ్ళు మా వాళ్ళని సతాయించారు, మీకు ఇదేంది ఇదండి అంటే నేను ఇకపోయేసరికి వాళ్ళు కొన్ని ఊహాగానాలతో వార్తలు రాష్ట్రం మొదలుపెట్టినారు. అది అరే ఇదేటో పోతుందని ఆ రోజు 11వ తారీఖు నాడు పెట్టి ఇప్పటి వరకు మాకు వచ్చింది ఇది, ఈ
ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇది పలానా వాళ్ళు ఇట్లా అభిప్రాయం వెలిపించినారు. అది ఇంకా కొంతమంది అన్నిటిని కూడా విచారించవలసి ఉన్నది అని చెప్పినాం. ఇంకా నేను అంతవరకు అక్కడికి యాదాద్రి ప్లాంట్ కూడా చూసేసి కూడా చెప్పినాను. అంతే తప్ప అభిప్రాయం చెప్పినట్టు ఎక్కడ కూడా లేదు. అది దాన్ని సరే కోర్టులో వేసినారు. అది కోర్టులో వేసినప్పుడు నేను దాన్ని కోర్టులో జరిగే తీర్పు ఎట్లా ఉంటుందో చూద్దామని ఆగినాను. అంత తర్వాత కోర్టు వచ్చి తీర్పు వచ్చింది. తర్వాత కూడా వాళ్ళు ఏం రాలేదు. ఈలోగా నేను రిపోర్ట్ కూడా తయారు చేసినది వెయిట్ చేసి లాస్ట్ వీక్ చేద్దామనేసరికి ఈ సుప్రీంకోర్టులో ఈరోజు వస్తుందన్నది తెలిసి ఆపిన నేను. ఆపిన తర్వాత ఈరోజు వాదాల సందర్భంగా అది అభిప్రాయం వెలుబుచ్చినట్టు అవుతుందా అన్న ప్రాథమికంగా వాళ్ళు ఒక డెసిషన్ కాదు, లేకుంటే క్లియర్ అబ్జర్వేషన్ కాదు అనేసరికి వీళ్ళ వాదన సందర్భంగా అట్లయితే మార్చాలన్నా మాకు ఇబ్బంది లేదని వీళ్ళు అన్నారు. అది అనగానే దాన్ని కోర్టు ముందు నన్ను కూడా పార్టీ చేసినారు. అది కోర్టు ముందుకు వెళ్ళి మీరు చూడండి ఆనాడు టీవీ ఇంటర్వ్యూ ఏమున్నది, దాని కంటెంట్స్ ఏంటి, వీళ్ళు పెట్టిన రిపోర్ట్ ట్రాన్స్లేషన్ ఏంటిది, అది ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పొచ్చు. అది కానీ ఒక న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినాం కాబట్టి దాన్ని వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో నేను స్టెప్ డౌన్ చెప్పాను. అంటే వాళ్ళు రికార్డు సుప్రీంకోర్టు కూడా ఏమి రికార్డు చేయకుండా నేను స్టెప్ డౌన్ అవుతున్నా కాబట్టి మీరు తర్వాత ఇంకోదన్నా పాయింట్ చేసుకున్నాను. అంటే సార్ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఈ అంశంలో నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు లేవు, తను కొంత వన్ సైడెడ్గా ఉన్నటువంటి అబ్జర్వేషన్ ఏదో కొంత మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. దానికి నేను ఐ కాంట్ హెల్ప్. నేను ఆయన నా ముందుకు వచ్చింది లేదు, నేను మిగతా వాళ్ళందరినీ సమ్మన్స్ ఇచ్చింది. పోనీ నేనన్నా ఆయనకు నువ్వు రావాలా సమ్మన్స్, లేకుంటే ఇది కంపల్సరీగా దీన్ని తీసుకొచ్చి మా అందు పెడతారు, అట్లాంటిది ఏం లేదు. అంత గౌరవపూర్వకంగా, అది కూడా ఆప్షనల్. ఎవరైనా కానీ మీకు ఇస్తే దాంట్లో సమస్య ఎక్కడ వస్తుంది? ఇంకా ఆయన ఇచ్చిన జవాబులోనే కొంచెం భాష అది అంత ఒక సభ్య సమాజం మెచ్చే భాష కాదు అది. అయినా కానీ నేను దానికి పోలే, ఎందుకంటే వ్యక్తిగతంగా ఏమైనా కానీ మన ముందున్నది ఒక విషయం. ఆ విషయాన్ని తెలుసుకున్న తప్ప వ్యక్తిగతంగా ఆయన అన్నంటాడు నేను ఆయన అంటాను సంగతి. నాకెవరి మీద అట్లాంటి అభిప్రాయం ఉండవు. ఇంత కాదు. అంటే సార్ ఒక అంశంలో కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిషన్కు కొన్ని పరిమితులు కానీ, అంటే ప్రత్యేకంగా ఈ ప్రెస్తో ఇంటరాక్ట్ కావద్దని ఇటువంటి అంశాలు ఏమైనా ఉంటాయా? గతంలో మీరు జస్టిస్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో కమిషన్లను అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఇలా ప్రెస్ ముందుకు వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుందా? అలా వెళ్ళడం తప్ప? ఇది కొంత అవగాహన లోపం. అది అసలు కమిషన్లు వేసేదే నీకు పబ్లిక్ ఒపీనియన్ తెలవడానికి. అది మళ్ళీ ఈ రోజుల్లో చూడండి, అది ఇంకా బయటికి తెలవడంటాం. కోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ మనకు బయట లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అది కాదా? లైవ్ టెలికాస్ట్ అయితే నీకు జడ్జి గారు ఏమైనా తప్పెందుకు చేసినావు, నో అకార్డింగ్ టు దిస్ ఇస్ రాంగ్ అని ఒక పార్టీ ఉంటేప్పుడు నో దిస్ ఇస్ రాంగ్ అని అంటాం. మళ్ళీ అదర్ సైడ్ విన్నప్పుడు అది వేరే వస్తుంది. అట్లా ఇవన్నీ మారుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే ఇది రాంగ్ అన్నప్పుడు దాన్ని అభిప్రాయం కింద తీసుకుంటామో మనం. ఇంకోటి కమిషన్కు ఉన్నదే ఈ ఓపెన్ హియరింగ్ చేసుకోవడానికి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఐ హెడెడ్ 1 ర్యాంక్ 1 పెన్షన్ కమిషన్. ఇది అన్న చిన్నది ఎలక్ట్రిక్ స్టేషన్. అది మొత్తం దేశంలో ఉన్న అన్ని మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ తిరిగింది. కన్యాకుమారి నుంచి పోతే జమ్మూ వరకు, ఇటు గాంధీనగర్ నుంచి పోతే అస్సాం వరకు, మధ్యలో లక్నో, పూణే, హైదరాబాద్, భువనేశ్వర్ అని ప్రతి దగ్గర వీ హెల్డ్ ఓపెన్ మీటింగ్స్ విత్ వందలాది మంది. అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా ప్రెస్. దాంట్లో ఏమున్నది? కానీ ఈరోజు పిటిషన్ అంటే కేసీఆర్ పిటిషన్ సుప్రీంకోర్టులో చూస్తే అసలు మీరు నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ కమిషన్ నే రద్దు చేయాలి, ఆల్రెడీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలపైన అంటారు. ఆ వాదన ఏంటంటే ఇది ఈ రెగ్యులేటరీ కమిషన్స్ ఉంటాయి, ట్రిబ్యునల్స్ కాదు, రెగ్యులేటరీ కమిషన్. సపోజ్ నువ్వు ఒక రాష్ట్రంలో విద్యుత్ ఛార్జ్ ఎంత ఉండాలి అన్నది రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుంది. సపోజ్ వేరే దగ్గర పవర్ పర్చేజ్ చేయాలంటే 2 రకాలు. నువ్వు ఈ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా చేయాలంటేనేమో కమిషన్ అప్రూవ్ చేయాలి. లేదు టెండర్ పిలుస్తాం అనుకో, టెండర్ పిలిస్తే కమిషన్ పోనక్కర్లేదు. అది టెండర్లో ఎవరు తక్కువైతే వాళ్ళే ఇస్తారు. అట్లా అది ఎలక్ట్రిసిటీ యాక్ట్ కిందనే మొత్తం ప్రొసీజర్ ఉంటుంది. అది ఇదేంటంటే సపోజ్
ఒక ప్లేస్లో ఈ ట్రాన్స్మిషన్ పవర్ జనరేషన్ స్టేషన్ కట్టాలా వద్దా అన్నది దాని మీద కమిషన్ పరిధిలో ఉండదు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏంటంటే దీనికి ఎంత ఛార్జ్ ఉండాలా, దాని కండిషన్స్ ఎట్లెట్లుండదు అది ఉంటుంది తప్ప నువ్వు టెండర్ పిలవాలన్నా, టెండర్ పిలవద్దా, లేకుంటే ఈడ పెట్టవచ్చా, ఎవరి కాంట్రాక్ట్ ఆ పరిధిలో ఉండవు. అది అంటే సార్ మిమ్మల్ని కొంత టార్గెటెడ్గా కేసీఆర్ మూవ్ కావడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు సార్? అది కారణం అని ఎట్లా చెప్పగలుగుతాం? కొంతమంది చూస్తే భయం అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు అది కారణాలు నేను చెప్పలేను. అది అంటే చెప్పలేని నాకు తెలియదని కాదు, లేకుంటే ఏదో అని కాదు, ఆయనకి ఎందుకు అనిపించిందో అట్లా. అది కొంతమందికి సేఫ్ అనిపిస్తుంది, అట్లా కొంతమందికి అట్లా. అది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవరైనా కానీ మీరు కానీ నేను కానీ ఎడుకోమైనప్పుడు పలానా దగ్గర ఎట్లా తోడని ఆలోచించుకుంటాం కదా, అది మనకు పనికి వస్తుందా లేదా అని ఆ ఉద్దేశంలో ఎంక్వైరీ చేసి ఉండవచ్చు. అట్లా ఆ వరకు ఇట్లాంటి ప్రెషర్లు అదంతా మామూలే. అది అంటే మీరు అప్పుడు ఈ 2010-12 ఆ ప్రాంతంలో ఉండొచ్చు మీరు జర్నలిజంలో. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అప్పుడు ఆ ప్రెషర్ మామూలుది కాదు. అది నేను విన్నాను. అటార్నీ జనరల్ వచ్చినాడు ఆడికి, వచ్చి ఇట్లా కేసు మధ్యలోనే అభిప్రాయం అంటే నేను చెప్తున్నాను, కేసు మధ్యలోనే అన్నాను నేను. అది ఏది ఈ రకంగా అందులో అన్నారు. అది స్టూడెంట్స్ అల్లరి చేస్తే రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించండి, లేకుంటే ఆపోజిషన్ వాళ్ళని మేనేజ్ చేయండి, ప్రెస్ వాళ్ళను అడ్వర్టైజ్మెంట్లు మేనేజ్ చేయండి అని నాకు దృష్టికి వచ్చేసరికి నేను ఒక కాన్షియస్ ఉన్న పరిస్థితి అంతా ఏంటి పిచ్చి రాతలో కొంచెం. అంటే కొంతమంది ఆ ఒక దీని ఇష్టం లేని వాళ్ళు నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ వచ్చేసరికి నన్ను ఇంపీచే చేయాలన్నారు. అది ఇంపీచ్ చేయాలి, నేను శిక్షించాలి, అసలు ఈ పోస్ట్లోనే ఉండొద్దని. మన అసలు నువ్వు ఈ కేసుని తప్పుకోవాలని. మరి నేను తప్పుకుంటే దాని పరిస్థితి ఏముంటుంది కదా. అట్లా కాన్షియస్, యూ హ్యావ్ టు కీప్ యువర్ కాన్షియస్ క్లియర్. అది ఉన్నంత వరకు ఎట్లా ఇంకా నేను ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ప్రెషర్ వేస్తుంటారు. అది కాకపోతే ఇంకోటి ఏంటంటే, లేదంటే మీరు ఈ కేసులు ఇదివరకు వాదించినారు, ఒక అరక్షణం కూడా ఉండకుండా పక్కకు పడేస్తాం అంతే. లేదు వీళ్ళు ఫలానా వాళ్ళు మీకు తెలుసు, పక్కకు పడేస్తాం అంతే. కానీ నిన్ను పని కట్టుకొని నిన్ను తీసేస్తామంటే అట్లా పోతాం అనుకో, అది వ్యవస్థనే కించపరిచినట్టు అవుతుంది. వ్యవస్థనే ఎందుకంటే అలవాటు అయిపోద్ది కదా. చూస్తావు, నీకు పనికి వచ్చాడు అవుతాడు, నీకు ప్లేయబుల్ అనుకుంటున్నావు ఉంటావు, లేనప్పుడు అంటే నాకు నచ్చదు అంటే తప్పించావు అనుకో, అయిపోయాయి. ఇక నువ్వే జడ్జి అయిపోతావు ఆడ. ఇది మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే మళ్ళీ ఇంకోడు ఒక బాధ్యతాయుధమైన పదవులను అలంకరించడం ఇట్లా చేయడం అనేది అసలే మంచిది కాదు. ఎందుకంటే ఇంకోరికి ఆదర్శప్రాయంగా నిలబడాలి. ఇంకోటి నేను చేసిన అనుకో, రిపోర్ట్ తప్ప రిపోర్ట్ ఛాలెంజ్ అయ్యి ఇలా ఈ రకంగా అదొక గ్రౌండ్ అవుతుంది కదా. అంతెందుకు ముడిసిపాటు. అంటే సార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల సందర్భంగా కావచ్చు, ఇచ్చినటువంటి అంటే మీరు ఇచ్చినటువంటి తప్పుకుంటున్నట్లు ఇచ్చినటువంటి లెటర్ ప్రకారం కావచ్చు, ప్రెస్ మీట్ అనేది ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే ప్రెస్ మీట్ చుట్టేనే జరిగింది. అంటే నిజంగా ఒక కమిషన్ కు చైర్మన్ గా ఉన్నటువంటి మీరు ప్రెస్ మీట్ పెట్టింది తప్ప? నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తానండి. ఒక్క కమిషన్, 100 కమిషన్లే కదా, ప్రెస్ మీట్ పెట్టకుండా జస్టిస్ జేసీ షా, హీ వాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏమేమి దురాఘాతం జరిగింది కమిషన్ పెట్టాను మొత్తం. అది నెహ్రూ ఉన్నప్పుడు ముంద్రా కమిషన్, జస్టిస్ హిదాయతుల్లా ఐ థింక్ హీ వాజ్ హెడింగ్ ఇట్. ఇన్ని 100 కమిషన్లు. నేను స్టూడెంట్గా, యాజ్ ఎ స్టూడెంట్ లా కాలేజ్ పెట్టినప్పుడు అప్పుడు ఎవరు జస్టిస్ భార్గవ కమిషన్ అని గిరాయిపల్లి అడవిలో ఎన్కౌంటర్తో ఏదో జరుగుతుండేది. దానికి అప్పుడు ఎవరు కన్నాభిరాని, శివశంకర్ వీళ్ళందరూ అపియర్ అయ్యేది. అందులో మేము స్టూడెంట్స్ అందరం పోయేది. అందులోకి ప్రెస్ ఓపెన్ ఆ రోజు ప్రెస్ మీట్. మీకు ఇంకోటి, యువరే రిప్రజెంటింగ్ రెస్పాన్సిబిలిటీ కదా, మా పైన ఉన్నది కదా ఇది కాళేశ్వరం కమిషన్. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినారు వాళ్ళు? అది పెట్టినారా లేదా? ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ వాళ్ళు ప్రతి ఇన్సిడెంట్. దానికి నేను అబ్జెక్షన్ నాకెందుకు వచ్చింది? నేను చెప్పిన పోనీ ఈ నిర్ణయాలు అన్నది ఒక విషయం మీద, ఇది భద్రాద్రి ప్లాంటు దీని మీద ఇగో నీ అభిప్రాయం చెప్పిన
చూపించండి. ఫలానా వాళ్ళు ఏమన్నారు అని చెప్పినాను అంతే. ఇప్పుడు రఘు ఆయన అభిప్రాయం ప్రకారం ఇది ఓ పాత మిషన్ తెచ్చి ఇటు పెట్టాను అని చెప్పిన, ఇట్లా అన్నాడని. నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలా? ఆయన అన్నది ఆయన వచ్చి నువ్వు క్రాస్ ఎగ్జామిన్ చేయి, నువ్వు చేసిన తప్పు నేను చేసిన కరెక్ట్ చేసుకో అవకాశం ఉన్నది అందుకు కదా. అది ఉపయోగించుకోకుండా మడిస్లింగ్ చేసినట్టు చేసుకుంటూ పోతే అంటే సార్ ఇప్పటి వరకు మీరు కమిషన్గా ఉన్నప్పుడు ఎంతమంది హాజరయ్యారు? ఈ కేసీఆర్కు మీరు ఇచ్చినటువంటి ఆ సమయం ఏంటి సార్ టైం? నేను 28 మందికి పంపిన లెటర్స్. అందరూ ఈయన ఒక్కడు తప్ప అందరూ, అంటే ఈయన అప్పుడు ఇవ్వలేదు, తర్వాత అందరూ కూడా జవాబులు ఇచ్చినారు, ఇంక్లూడింగ్ కేసీఆర్. అందరూ జవాబులు ఇచ్చినారు. దాంట్లో కొంతమంది ముఖ్యమైన అనుకున్న ఈ జనరల్ పబ్లిక్ నుంచి ఒక 5గురిని ఎగ్జామ్ వాళ్ళ సాక్ష్యాలు తీసుకున్నాం అందరికి. ఈ ఆఫీసర్స్ ఒక 6-7 మంది వాళ్ళే అభిప్రాయాలు తీసుకున్నాం. అది తీసుకొని పెట్టి జస్ట్ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. తర్వాత ఈ అన్నిటికీ సెక్షన్ 8 కింద ఒకటి ఉంటుంది పద్ధతి. ఈ సేకరించిన సమాచారం అంతా మా దగ్గర ఉన్నది కదా, ఇంకా కంక్లూజన్కి రాకముందే నీ ప్రకారం నువ్వు తీసుకోబోయే నిర్ణయం ఫలానా వ్యక్తికి ఎఫెక్ట్ అయ్యే సూచనలు కనబడతానని అంటే ఉంటే వాళ్లకు అవకాశం ఇవ్వాలి. నోటీస్ కంటే కూడా, నోటీస్ అంటేనో నువ్వు తప్పకుండా రాని కదా, అవకాశం. చూడు ఇంత మెటీరియల్ ఉంది, అప్పటికే దాదాపు 200-300 పేజీల మెటీరియల్ తయారైంది. అది ఒక 7-8 మందికి, అప్పటి ఫార్మర్ సెక్రటరీస్ కావచ్చు, ఫార్మర్ CMD కావచ్చు, ఈయనకు వాళ్ళందరికీ కూడా ఇదంతా జపచేసి ఇగో ఇది మీకు అవకాశం ఇస్తున్నాము సెక్షన్ 8 కింద, మీరు వచ్చి వీళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేయొచ్చు, తప్పని ప్రూవ్ చేయొచ్చు అని ఇచ్చినాం. ఆ స్టేజ్లో కొంతమంది జవాబు ఇచ్చినారు, ఈయన ఇవ్వలేదు. అంటే సార్ ఈ విద్యుత్ కొనుగోలు చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా వివరణ తీసుకున్నారా? ఛత్తీస్గఢ్ నుంచి అది మాకు పరిధి లేదు కదా, మాకు పరిధి లేదు. ఐ కాంట్ కాల్ దెమ్. ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో వీళ్ళు చేసిన దాన్ని గట్టిబట్టి కదా అది తీసుకున్నది. ఇప్పుడు ఓ వస్తువు కొన్నావు, ఈ కొరుడు సరైందా కాదా అన్నది నీ దృక్కోణం నుంచి చూస్తుంది తప్ప, నువ్వు ఏ దుకాణం ఆ దుకాణానికి వాడేమంటాడు, అడిగింది కాబట్టి ఇచ్చిన కొన్నాం, అమ్మినా నేను, ఆయన కొన్నాడు కాబట్టి నేను అమ్మినా అంటాడు. అది నువ్వు కొనుడు కరెక్టా కాదా అన్నది ఇష్యూ కదా, వాళ్ళ అమ్ముడు కరెక్టా కాదా అన్నది వాళ్ళు చూసుకుంటారు. అది అంటే సార్ ఆ రాష్ట్రంలో అప్పటికే తక్కువ ధరకే విద్యుత్ అమ్ముతున్నప్పటికీ కూడా తెలంగాణలో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చింది, ఇక్కడ ఏదో అవకతవకలు జరిగాయనేది ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు కనిపిస్తున్నాయి. మీ అబ్జర్వేషన్స్ లో దీనికి సంబంధించి ఏమైనా బయటకు తెలిసిందా? పూర్తిగా నాకు నిర్ణయం కూడా వచ్చింది, కంక్లూజన్స్ అన్ని పాయింట్ల మీద రిపోర్ట్ తయారు చేసిన నేను, అది కానీ చెప్పకూడదు ఇప్పుడు. అంటే ఒకవేళ అనుకున్నటువంటి సమయానికి కేసీఆర్ మీ ముందు హాజరై చెప్పి వెళ్తే ఇది రిపోర్ట్ బయటకు వచ్చింది. హాజరు కానక్కర్లేదండి, హాజరు కమ్మని ఏ వ్యక్తిని కూడా మేము అడగలేదు. అది మాకు హాజరు పరిచే పవర్స్ ఇచ్చినా కానీ మీరు హాజరు కావాలని ఒక్కరిని కూడా అడగలేదు మేము. అది అందరికి అవకాశం ఇచ్చినాం అంతే, మీరు ఇట్లా చేసుకోవచ్చు, మీరు చెప్పవచ్చు అని. అయితే రిపోర్ట్ ఇట్ వాజ్ రెడీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఆయనకు అవకాశం ఇచ్చడము రాలేదు, అంటే జవాబు ఇచ్చినాడు. అది జవాబు 8 స్టేజ్లో రాలే కానీ రాకున్నా కానీ ది కమిషన్ ఇస్ ఎంటైటిల్డ్ టు డ్రా ఇట్స్ ఓన్ కంక్లూజన్స్ చేసినారు. అది సో కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో దాని మీద మీరు స్టడీ చేయడం, రిపోర్ట్ కూడా తయారు చేయడం ఒకటే కాదు కదా. ఆ రిపోర్టు, దానికి అదర్ మెటీరియల్, వాళ్ళ వాంగ్మూలము, దానికి ఉన్న వేరియస్ జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు అన్నీ, అదొక పెద్ద ప్రహసనం. అది మామూలుగా ఏదో చేస్తారు అని కాదు కదా. అందరి అభిప్రాయాలు పరిగణనకు తీసుకొని, ఇంకా దానికి ఉన్న చట్టం ఏముంటుంది, దాని మీద జడ్జిమెంట్స్ ఏమున్నాయి, దాని మీద రూల్స్ ఎట్లున్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఎట్లున్నది, అన్నిటిని క్రోడీకరించే రిపోర్ట్ తయారు చేస్తారు. అంటే సార్ కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైలో మీ అబ్జర్వేషన్స్ ఏమనిపించింది? ఏమిచ్చారు తను ఇచ్చినటువంటి ఆ లెటర్లో? అది న్యాచురల్, ఆ లెటర్లో మెరిట్స్ మీద ఈ పరిస్థితులలో మీ నిర్ణయం తీసుకున్నాం, ఈజ్ ఎంటైటిల్డ్ టు సే దట్, దాంట్లో తప్పే లేదు. అది ఆయన ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నా చెప్పినది, అది ఎంతవరకు సమంజసం అన్నది మిగతా దాన్ని బట్టి చూస్తాం, దాంట్లో తప్పు లేదు. అంటే సార్ ఇప్పుడు ఏ విధంగానైతే అంటే మీరు రిపోర్ట్ రెడీ చేసి పెట్టారు, సో మీరు రిపోర్ట్ ప్రభుత్వానికి సబ్మిట్ చేయకముందే మీరు అక్కడి నుంచి మారాల్సి వస్తుంది. మీ స్థానంలో కొత్త కమిషన్ చైర్మన్ రాబోతున్నారు, అంటే కమిషన్కు ఈ చైర్మన్ రాబోతున్నారు. సో ఇప్పుడు
చైర్మన్ వచ్చాక మీ పాత రిపోర్ట్ను తీసి సబ్మిట్ చేస్తారా, లేదంటే మళ్ళీ కొత్త రిపోర్ట్ రెడీ చేయాల్సి వస్తుందా? దాని పాత రిపోర్ట్ అనేది దట్ ఈస్ మై పర్సనల్ ప్రాపర్టీ, నో బడీ విల్ హ్యావ్ ఎనీ రైట్ ఆర్ యాక్సెస్ టు. నాకు కూడా గుర్తులేదు కింద లెక్క, అది డెడ్ డాక్యుమెంట్ కింద లెక్క. ఏం చేస్తారు సార్ ఇప్పుడు మీరు ఆ రిపోర్ట్ తయారు చేశారు, దాన్ని ఏం చేయబోతున్నారు? చెత్తబుట్టలు పడేస్తాం అంతే. మీ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కొత్త కమిషన్ కానీ అట్లాంటివి ఉండవు? నేనే సాక్షిని కాదు కదా, ఇంకా మీరు పోవచ్చు, మాకు ఎన్ని తెలిసినాయని మీరు పోవచ్చు. ఐ కాంట్ గో దేర్. అంటే మీరు జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఈ నిర్ణయం కావచ్చు, అక్కడ తీసుకున్నటువంటి ఆదేశాలు కావచ్చు, వాటిని ఎలా అనిపించింది? అంటే ఏదైనా ఇబ్బందికరంగా మీరు ఫీల్ అయ్యారా? అది డెలికేట్ ఇష్యూ కదా. దాంట్లో ఇప్పుడు వేరే విషయాలు అయితేనో వాదనలు ఎన్నో వినిపించుకోవచ్చు. అది ఒక న్యాయ వ్యవస్థ, నేను స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ వ్యవస్థను అరే రేపు ఇట్లే నేను పోయి అట్లయితే అది తీసుకోండి అన్నారు. బయట వీళ్ళంటూ అరే న్యాయమూర్తులు కూడా ఇట్లైనా మామూలు సిటిజన్ లెక్కనే ఉంటారా అని అట్లా అభిప్రాయం వస్తుంది. కానీ వీ హ్యావ్ టు మెయింటైన్ ద డిగ్నిటీ. ఎప్పుడైతే ఒక సర్వోత్తమైన న్యాయస్థానం ఆ ఉట్టి దూరంగా కూడా ఇట్లా జరిగిండొచ్చా అంటే అది చాలు, అంతే, దానికి ఇంకా పోకూడదు. అది దట్ ఈస్ ది డిగ్నిటీ వీ హ్యావ్ టు మెయింటైన్ అండ్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టు గివ్ టు ది కోర్ట్. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి మీ కమిషన్ ఏదైతే ఉందో దీని పట్ల సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఈ నిర్ణయము మున్ముందు ఇతర జడ్జిలు కావచ్చు, ఇతర రిటైర్డ్ అయినటువంటి జస్టిస్లు కావచ్చు, ఒక కొత్త కమిషన్ కు చైర్మన్ గా వెళ్లే ముందు వాళ్ళు కొంత ఆలోచనలో పడరా సార్? పడతారు. ఇక ఎన్ని చరిత్రలు జరిగే పర్యవసానాలు ఇవన్నీ జరిగానే న్యాయ వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి కదా? ఉంటుంది న్యాచురల్గా. ఇప్పుడు చూడండి, ఈ మీలాంటి ప్రెస్ వాళ్ళకు చెప్పాలంటే నాకు ఎందుకు వచ్చి తలకాయ నొప్పి అని ఆయన చక్కగా హాయి కూర్చొని వాళ్ళందరూ చూసుకొని రిపోర్ట్ ఇచ్చిపోతారు అంతే. అది ఆల్మోస్ట్ క్లోజ్డ్ ఎంక్వైరీ లెక్క ఉంటుంది. అది సరే ఎవరన్నా ధైర్యం చేసి పెడితే అది వేరే సంగతి. అది అంటే కమిషన్లు అంటేనే ఈ ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ గా జరగాల్సిందే అనేది ఉంటుందా సార్ అందులో విధి విధానాలు? వేరే జడ్జిమెంట్స్ అన్నిటి ప్రకారం కొన్ని వందల జడ్జిమెంట్స్ ఉన్నాయి వాటి మీద. ఇంకోటి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కమిషన్ ఇచ్చే రిపోర్టు అది ఈయనను జైలుబడి లేకుంటే దగ్గర ఇది వస్తుంది అట్లాంటిది ఏమి ఉండదు. అది మా అభిప్రాయం ప్రకారం దీంట్లో ఇగో ఈ విషయంలో ఇది జరిగింది, ఈ విషయంలో అది జరిగిందని చెప్తాం అంతే. అయితే దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఒప్పుకుంటే దానికి మళ్ళీ వాళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆ స్టేజ్లో నువ్వు అసలు రిపోర్టే తప్పని వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. అది రిపోర్టే తప్పు, ఎందుకంటే దాన్ని అన్ని లా చూపించి ఈ జడ్జిమెంట్ ఇట్లా ఉంది, ఈయన కమిషన్ ఆయన పరిధి దాటిండు అట్లా అని చెప్పొచ్చు. అవన్నీ దట్ ఈస్ ది నార్మల్ వే ఆఫ్ థింగ్. ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు తర్వాత ఈ రిపోర్ట్ ను సవాల్ చేయడానికి ఎనీ డే యూ కెన్ డూ ఇట్. ఒకటి ఏంటంటే కొంతమంది ఈ రిపోర్ట్ ఆధారంగా ఏమన్నా ఫర్దర్ యాక్షన్ తీసుకున్నారు అనుకో, ఏమన్నా రికవరీకో దానికో అప్పుడు చేయొచ్చు. లేకుంటే ఓసారి ఆ రిపోర్టే తప్పని కూడా చేయొచ్చు. పబ్లిక్ చేస్తే రిపోర్టు సపోజ్ నేను ఈయన పలానా తప్పు చేసిందని చెప్తాను అనుకో, ఆయన మీద చర్య తీసుకోకున్నా కానీ ఈ అబ్జర్వేషన్ తప్పని హీ కెన్ ఛాలెంజ్ ఇట్. కానీ సార్ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అసలు మీ కమిషన్ రద్దు చేయాలన్నారు, కానీ మీరేమన్నారు అంటే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. ఎట్లా? కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ కమిషన్ మొత్తమే రద్దు చేయాలి, అది ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు, ఒప్పుకోలేదు. అది హైకోర్టు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ విషయాన్ని అసలు విచారించే అధికారం లేదంటే అది నథింగ్ డూయింగ్, దే హావ్ కెప్ట్ ఇట్ అండ్ నేను కాకపోతే ఇంకోటి చేస్తారు అంతే. ఇప్పుడు కొత్త కమిషన్ మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుందా? అది ఆయన నిర్ణయించుకుంటాడు. అది అంటే మీ స్థానంలో వచ్చే కమిషన్ కి ఏం చెప్తారు సార్ మీరు? నేను ఏం చెప్పను, ఐ ఓన్లీ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఆల్మోస్ట్ మీరు 99.9% వర్క్ కంప్లీట్ చేశారు. ఎస్. ఆ తర్వాత ఏం చేసుకుంటూ ఆయన కొత్తగా వచ్చే కమిషన్ మళ్ళీ కూడా వేరే వింటానే అన్నీ మనం చేసుకుంటూ వస్తూ మళ్ళీ కేసీఆర్ గారే పోయి ఆయన దగ్గర ఏమన్నా మళ్ళీ రిప్రజెంటేషన్ పెడుతుండొచ్చు అని చూడాలి, వెయిట్ అండ్ సీ. అంటే సార్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేదంటే మరికొంతమంది ఒక విషయంలో భయపడుతున్నారు సార్, మీరు నరసింహారెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి ఏమైనా అనుబంధం ఉండి మాకు వ్యతిరేకంగా ఏదైనా రిపోర్ట్ ఇస్తారేమో టెన్షన్ పడుతుంది. అంటే అది ఆలోచన అన్నగా ఇంత ఒకటి చెప్పిన చూడది
అలాంటి పనులు చేసిన వాళ్ళకి అది ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారు ఆయన నేను ఇందాక చెప్పాను కదా, ఆయనతో కలుగుసు కాదు కదా, ఫోన్లో కూడా మాట్లాడలేదు. అట్లా అనుకుంటే మరి నిన్నే అడగాలి, ఈ కమిషన్ ఎవరిస్తే బాగుంటుందని వీళ్ళని అడిగితే పలానా నేను వేస్తే బాగుంటుంది. అది వాళ్ళకి పేర్లు రెడీగా ఉంటాయి లిస్టు, అలా అంటే మనకి మంచిగా అది అయిపోతుంది. ఇది ఈ ఇబ్బంది ఏం లేకుండా అవుతుంది. అంటే నీ ఇష్ట ప్రకారం వేయాలన్నా కమిషన్ వస్తే ఈ మీదాక కుల ప్రసక్తి వచ్చింది అనుకో, అది ఎవరైతే ఆ రకంగా నడిపించినో వాళ్ళకి ఆలోచన వస్తుంది. అది ఇంత కేసీఆర్ మీకు రాసినటువంటి లేఖలో కొంత ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేశారు అనేది చాలా ఇబ్బంది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వ్యాఖ్యలు చేశారా, ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగింది సార్ అసలు? ప్రభుత్వానికేమో ఇట్లా నిన్ను దాని మీద కక్ష బట్టి చేస్తూ ఉన్నది, నా మీద కొన్ని చేసినగా చెప్పడం కూడా బాగుండదు. అది ఆ సంస్కారం సంబంధించినవి అని అవన్నీ దృష్టిలో పెట్టుకోలేదు. మాకున్న వల్ల విషయం ముంగట్టున్నది, అది రకరకాలుగా ఉంటుంది. అంటే సార్, జస్టిస్ నరసింహారెడ్డి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ జ్యుడిషియల్ సెక్టర్. సో ఎట్లా దీన్ని మీరు తీసుకుంటున్నారు అసలు ఈ రోజు జరిగిన? నేను గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని అనుకోను. ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సింప్లిసిటీ అండ్ హానెస్టీ. హానెస్టీ అనుకున్నది నేను పెద్ద, అన్నిటికంటే పెద్ద ఆస్తి అనుకుంటాను. అది ఇక తర్వాత ఇవన్నీ కొన్ని మిడిసిపాట్లు ఉంటాయి. అది కానీ ఆల్వేస్ అయిపోయిందా, ఐ ఆల్వేస్ బిలీవ్ కొన్ని అంటే ఈ మీరు ఎన్టీవీ వాళ్ళు భక్తి టీవీ కూడా నడుపుతారు కాబట్టి ఒకటి చెప్తారు. అది ఆదిశంకరాచార్యులు ఇది భజగోవిందంలో ఒక శ్లోకం ఉంటుంది. అది మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం. మనిషికి 3 గర్వకారణాలు ఉన్నాయంట. ధన జన యవ్వన గర్వం. ఒకటేమో ధనం బాగుండి, ఇంకోటేమో యవ్వనం నాకు, ఇంకోటి ఆయనక జనం ఉన్నారు అంటే అధికారం ఇట్లా. కానీ హరతి నిమేష కాలం వచ్చినప్పుడు ఒక్క నిమిష కాలంలోనే హరించకపోతాయి. అందుకని వాటి గురించి ఎప్పుడు నేను అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా కానీ ఒక చక్కటి ఒక మంచి జీవిత విధాన్ని ఆలోచించుకుంటాను. ఇంకోటి సంపాదన దాంట్లోనే ఉన్నది. ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేని విరోజే చిత్తం అంటారు. అంటే నీకు కష్టపడినందుకు దానికి ప్రతిఫలంగా వచ్చిన ఆస్తి కానీ అదే నీకు సంతోషాన్ని ఇస్తున్నది. మిగతాది అది నిన్ను ఒక విషయం లెక్క నిన్ను వెంటాడుతుంది. అది దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఐ బిలీవ్. ఇక కొన్ని మిడిసిపాట్లో ఉంటాడు ఆ ధనం జనం వాడు. ఇందాక పొద్దున టీవీలో ఏదో చెంపపెట్టు అదేదో వాడినా అంటది. చెంపపేట్లు అంటే ఎక్కడెక్కడ పడతానే కనపడతానే కదా ఇప్పుడు అన్నీ, వెనక ముందు అయినాక అందరికి వస్తాయి. అది ఓ పక్క అంత ఒక ఫ్యామిలీ అట్లా అయినప్పుడు కూడా ఆ భాష ఎట్లా వస్తుంది? అది ఇలా ఆమె హాస్పిటల్ ఏంటంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అది మీరు చేసి దుమారగలరు కదా, ఆ అమ్మాయి అట్లా జైల్లో ఉండి అలా హాస్పిటల్ పాలైంది. అది ఇప్పటికి కూడా ఆ మిడిసిపాటు పోదా, ఆ గర్వం పోదా? ఎన్నడొస్తుంది ఆ బుద్ధి? భగవంతుని కోరుకోవద్దా? ఎక్కడ ఏమి జరిగిందో ఇప్పటికైనా మాకు కొంచెం జర బుద్ధి ప్రసాదించమని ఏ మాట మాట్లాడేదంతా సంస్కారం ఉన్న మాటేనా? అది సుప్రీంకోర్టు వాళ్ళు మీరే చెప్పి చూసిండు కదా, చెంపపెట్ట. అది ఒక మాట మాట్లాడడానికి చూస్తున్నా, టీవీ ఉన్నది చూస్తాం కదా, మనకేం అడ్డం లేదు కానీ ఇష్టం వచ్చిన మాట్లాడవచ్చు సార్. నీ సంస్కారానికి అద్దం పట్టినట్టు కాదు. ఓ పక్క ఎటువంటి అలిగేషన్స్ వస్తాయి, మన ఎందుకు వస్తుంది? ఈ జీవితం అన్నది భగవంతుడు ఇచ్చింది దేనికని చూసుకో, ఆ సంస్కారానికి వదిలిపెడతాం అంతే. అంటే సార్ చివరిగా ఒక విషయం అడుగుతుంది, ఒకవేళ మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్ ఇచ్చుంటే కేసీఆర్కి అది ఇబ్బందికరంగా మారేదా సార్? అది ఎటు చెప్పలేము. కొన్ని ఆయన విషయాలు, ఆయన అభిప్రాయం కూడా కొన్ని ఒప్పుకున్నా నేను. అది అటున్నా ఇటున్నా చెప్పడం నాకు మంచిది కాదు. అది ఏది ఇచ్చినా కానీ ఒకటి మాకు ఏదైతే న్యాయబద్ధం ధర్మబద్ధం అనిపిస్తో అది ఇస్తాం. అది ఎవరికైనా ఇబ్బంది కలుగుతా దట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది రిపోర్ట్ అయితే రెడీగా ఉండే, బట్ ఇట్ ఈస్ ఎ డెడ్ లెటర్ నౌ. రైట్. ఇది ఏదైతే సుప్రీంకోర్టులో ఈరోజు జరిగినటువంటి ఏదైతే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి కమిషన్ విషయంలో జరిగినటువంటి విచారణ పైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు తన అభిప్రాయాలను మొత్తం కూడా పంచుకున్నారు. అయితే తను ఏ విధంగానైతే తనకున్నటువంటి పరిధి కావచ్చు, గతంలో ఉన్నటువంటి కమిషన్లు, వాస్తవానికి కమిషన్లు అంటేనే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఓపెన్గానే ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలి. తాను ఎక్కడా కూడా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కానీ ఇతరులను ఎవరిని కూడా టార్గెట్ చేస్తూ కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ అనేది ఖచ్చితంగా ఏ కమిషన్ అయినా పెట్టి తీరుతుంది. కానీ ఇదే అంశం ఈరోజు దాన్నే చూపుతూ
మార్చినటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేస్తున్నారు.